ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులనేవి వరాల జల్లు కింద మారుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. గత 2, 3 నెలల నుంచి కూడా చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలనేవి, ప్రాజెక్ట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయిన కూటమి ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో, ఆ సంస్థ ఆఖరికి కూటమి ప్రభుత్వంతో ఒప్పందాలనేవి ఫైనల్ చేసుకోవడం జరిగింది. అయితే గత 2, 3 నెలల కిందటే కూడా బీపీసీఎల్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి వస్తుంది అనేటట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే తాజాగా చూసుకుంటే బీపీసీఎల్ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా 60,000 కోట్లతో ప్రాజెక్ట్‌ని ఇక్కడ మెయిన్‌గా చూసుకుంటే పెట్రో కెమికల్‌కి సంబంధించి, ఆయిల్ రిఫైనరీకి సంబంధించి కొన్ని ప్లాంట్‌లయితే పెట్టబోతుంది. దాదాపుగా 1000 ఎకరాల్లో ఈ ప్లాంట్‌లనేవి పెడుతున్నట్లు కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఇది దాదాపుగా 4 నెలల కిందటే కూడా ఈ ప్రాజెక్ట్ వస్తున్నట్టు కొంత సమాచారం అయితే వచ్చింది. అప్పుడే కూడా ప్రభుత్వంతో ఇటు మెయిన్‌గా బీపీసీఎల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్‌గా చంద్రబాబు నాయుడుతో చర్చలు, సంప్రదింపులు జరగడం జరిగింది. ఆ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళు మెయిన్‌గా పోర్ట్ బేస్ అంటే ఏవైతే పోర్టు ఆధారిత ప్రాంతాలు ఉన్నాయో కాకినాడ గాని, రామాయణపట్నం గాని, మెయిన్‌గా ఇటు చూసుకుంటే మనకి కాకినాడ గాని, వైజాగ్ కానీ ఈ 4 మీకు ఏది కావాలని కోరుకుంటే వాళ్ళు రామాయణపట్నాన్ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉన్న రామాయణపట్నం పోర్ట్‌ని అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అక్కడ దాదాపుగా 1000 ఎకరాల్లో ఈ ఆయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్‌కి సంబంధించిన ప్లాంట్‌లనేవి అక్కడ స్థాపించబోతున్నారు. ఖచ్చితంగా దీని మీద 2 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే చాలా పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే చిన్న విషయం కాదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మెయిన్‌గా పెట్టుబడులు ఆకర్షించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడే గాని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గాని చాలా గట్టిగా పనిచేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు.